అబ్బబ్బా నాదెప్పుడు వస్తారు? ఇదిగో వచ్చేసా. వచ్చారు. అన్నం తినలేదా? అన్నం తిందు. నీకు ఒక శుభవార్త చెప్పాలి. ఏంటిదది? ఇన్ని రోజులు మనం వనవాసంకి వెళ్ళాం కదా, కానీ ఇప్పుడు మనం వనవాసం నుంచి బయటికి విముక్తి కాబోతున్నాం. అంటే కోటికి వెళ్ళిపోతున్నామా? అవును సీత. అయితే ఆలస్యం ఎందుకు, పద వెళ్దాం. ఇగో వచ్చేసా. ఇంత పెద్ద భవనమా? ఇది మనది కాదు. కానీ ఇది మనది. నువ్వు పెళ్లి కాకముందు ఇక్కడ రాలేదా? అవును వచ్చాను. ఇదే మన గది. అందరూ రండి, రాముడు వాళ్ళు వచ్చారు. ఏంటి రాముడు వాళ్ళు వచ్చారా? ఏమైనా తింటారా? ఏం వద్దులే. భ్రాత, మనం వచ్చిన సందర్భంలో ఎవరు సంతోషంగా లేరేంటి? ఉన్నారు కదా. కేవలం ఇద్దరేనా? కేవలం ఇద్దరేనా? అందరు బయట పండుగలు చేసుకుంటున్న చూడు. ఏంటి ఒకటే పదానికి రెండుసార్లు చెప్తాను? అంటే అది మిస్టేక్లో వెళ్ళిపోయింది. ముందు నువ్వు బయటికి వెళ్ళి చూడుకో. మాటల్లో పడి మర్చిపోయినా. ఇప్పుడు బయటకు పోయి చూస్తా. అవును, అందరు చేస్తుంటారు. అవును నిజంగానే. మీకెట్లా తెలిసిపోయింది భ్రాత? అది నా భక్తుల మీద ఉన్న నా ప్రేమ. ఇంకా నేను ఇన్ని రోజులు వాళ్ళ దగ్గరే ఉన్నాను. నా భక్తుల గురించి నాకు తెలియకపోతే నాకెలా అవుతుంది? కానీ ఇదేంటి పండగ? డ్యాన్స్ చేస్తూ దీపాలు వెలిగిస్తున్నారు. అవును, నువ్వు చెప్పింది నిజమే. ప్రకృతితోటి దీపాలు వెలిగించి అవన్నీ చేస్తుంటే ఈ పండుగని అసలు ఏమంటారు? అవును, ఈ పండుగని మనం దీపావళి అని, ఈ పండుగ పేరు మనం దీపావళిని పెడదాం. అంటే ఇప్పుడు అందరూ బావులు కాలుస్తారు కదా? అవును సీత. అందరికీ హ్యాపీ దివాళీ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వెళ్ళేటప్పుడు గంట బెల్ ఇంకా కామెంట్స్ మర్చిపోకండి. కిడ్స్ ఛానల్. ఇంకా ఈ స్టోరీ గురించి మీకు ఒకటి తెలుసా? ఏంటంటే అది ఈ స్టోరీ బట్టి రాముడు ఈ దీపావళి పండుగని ఎలా మంచిగా జరిపాడో చూడండి. బాయ్ ఆల్.